సరదాగా వీకెండ్‌లో బీచ్‌కెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. భీమవరం టు పేరుపాలెం బీచ్. భీమవరం నుంచి పేరుపాలెంకి వెళ్ళే మధ్య దారిలో ముత్యాలమ్మ టెంపుల్ వస్తదనమాట. బండి ముత్యాలమ్మ అమ్మవారు. చాలా ఫేమస్ అనమాట. 3 ఇయర్స్‌కి ఒకసారి ఇక్కడ జాతర అయితే జరుగుతది. ఇంకా వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్‌కెళ్ళి దండం పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడైతే తాడి చెట్టు ఉంటది కదా! అక్కడే అమ్మవారి ప్రతిష్టాపన అయితే చేశారు. చూస్తున్నారు కదా! కనిపిస్తుంది కదా! అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంకా బీచ్‌కి ఎంట్రన్స్‌లోనే హనుమంతుని విగ్రహం పెద్దదుంటదనమాట. దాని తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంటది. ఇంకా ఇక్కడి నుంచి బీచ్ అయితే స్టార్ట్. ఒక సైడేమో మొత్తం కొబ్బరి చెట్లు, ఒక సైడ్ మొత్తం బీచు, మధ్యలో రోడ్డు. చాలా బావుంటది జర్నీ. మీరెప్పుడైనా వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు ఈ పేరుపాలెం బీచ్ మాత్రం మిస్ అవ్వకండి. అలాగే చెప్పడం మర్చిపోయాను. ఎవరు లేని ప్లేస్‌లో అయితే బీచ్‌లోకి మాత్రం దిక్కండి. అక్కడ గుంటలు గుంటలుంటాయి. మొత్తం లోపలికి కొట్టుకెళ్ళిపోతామనమాట. జనాలున్న ప్లేస్‌లోనే ఎప్పుడైనా బీచ్‌లో దిగాలి. ఇంకా బీచ్‌లో దిగి మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక 3:00 వరకు ఇంకా బీచ్‌లోనే ఉన్నామనమాట. బీచ్‌కి ఎదురుంగా అయితే చర్చ్ ఉంటది. చాలా పెద్దగా ఉంటది. ఆ చర్చ్ కూడా చాలా బావుంటది. ఇంతకుముందయితే ఇక్కడ పెద్దగా ఏమి ఉండేవి కాదు గానీ, ఇప్పుడు మాత్రం ఇక్కడ వాష్‌రూమ్స్, అలాగే మనం స్నానం చేసి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ మంచిగా కట్టేశారు. బాగానే ఉంది ఇప్పుడైతే. ఇక్కడ షూట్ చేసుకోవడానికి వస్తారు కదా! ఆ షూట్‌కి వచ్చిన వాళ్ళకి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తినడానికైతే వెళ్ళామనమాట. ఇంకా రోడ్డు చివరి వరకు ఇలా పలావ్ సెంటర్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయన్నమాట మొత్తం రోడ్డు మొత్తం. ఇక్కడ ఫుడ్ పెద్దగా బాగోదు కానీ మాకు 3:00 అయింది కదా! ఇంకా ఆకలేసి తిన్నాము. పర్లేదు యావరేజ్‌గా అనిపించింది. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్.